నర్సరావుపేట మరియు నర్సరావుపేట తాలూకా అన్ని మండలాల్లో యూరియా కొరత ఎలా ఉంది? ప్రాబ్లమ్‌ని ఎలా అధిగమిస్తున్నారు? మనకి ఇప్పటివరకు ఎరువుల కొరత అనేది ఏం లేదు. కాకపోతే ఏందంటే రైతులు కొన్నిసార్లు పానిక్ అయిన మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా మనం టీవీల ద్వారా చూస్తూ ఉంటాం. దానివల్ల దొరకదేమో అన్న భావం తప్ప రైతులకి కావాల్సిన ఎరువులు కూడా అంటే ముఖ్యంగా యూరియా సంబంధించిన ఎరువులు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పటికి మనకి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఉదాహరణ చూసుకుంటే మన ఖరీఫ్ సీజన్ సంబంధించి మనకి ఖరీఫ్ సీజన్ మొత్తానికి దాదాపుగా 24,000 టన్నులు యూరియా అవసరం ఉంది. కానీ మన ఖరీఫ్ సీజన్ మొత్తానికి ఇప్పటికే 44,000 టన్నులు యూరియాని వాడటం జరిగింది. అంటే దాదాపుగా మనకి అవసరం కన్నా ఒక రెట్టింపు యూరియాని తీసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మంచి వర్షాలు ఉంటాం. దాంతోపాటు వర్షాలతో పాటు మనకి నాగార్జున సాగర్ నుంచి వాటర్ రిలీజ్ అవ్వటం, ఇది కొంచెం రైతులు కూడా చాలా చక్కగా సద్వినియోగం చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి వినుకొండ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఏరియాని అక్కడ కొంచెం లేట్గా సోయింగ్ సైజ్ స్టార్ట్ అవుతాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఈ సంవత్సరం మాకు కావాలి, మాకు ఎర్లీగానే వాటర్ కావాలని ప్రపోజ్ చేయడం వల్ల అక్కడ కూడా వాటర్ రావడం జరిగింది. అక్కడ కూడా సీజన్ ఈ సంవత్సరం కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయింది. దానివల్ల ఏంటంటే ఫార్మర్స్ ఏంటంటే దొరకదు అన్న భావన ఉన్నారు తప్ప ఇప్పటివరకు యూరియా గురించి ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా లేదు. యూరియాని కూడా ఈరోజు కూడా 4,000 టన్నులు మనకి గ్రౌండ్లో కానీ మార్కెట్లో కానీ అందుబాటులో ఉంది. స్టిల్ ఇంకా 2-3 రేకులు వస్తూ ఉన్నాయి. అది ఎవరికి అలాట్ చేయాలనే ఉద్దేశంతోనే మేము చూస్తూ ఉన్నాం. అంటే ఏ సొసైటీకి ఇవ్వాలి, ఏ రైతు సేవా కేంద్రానికి ఇవ్వాలి, ఏ డీసీఎంఎస్కి ఇవ్వాలి అనేది కూడా మేము ఆలోచిస్తున్నాము. ఎక్కడ ఇస్తే అక్కడ వాంటింగ్ని ఎక్కడ నీడ్ ఉంటే అక్కడికి మేము ప్లేస్ చేస్తాము. కాబట్టి ఖరీఫ్లో ఎరువుల కొరత లేదు, రాబోయే రోజుల్లో కూడా ఎరువుల కొరత ఉండదని చెప్పి మేము భావిస్తాము.